నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 25 గురువారం ఏకాదశి తిథి సాయంత్రం వరకు ఉంది. స్వాతి నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. ఈరోజు నిర్జల శుక్ల ఏకాదశి, గాయత్రి జయంతి కూడా. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభించి మంచి విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మంచి అభినందనలు అందుకుంటారు. వ్యయంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకార లోపం వల్ల కష్టము నష్టము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, వ్యవసాయ కూలీలకు మంచి లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో గురువు సంచారం వల్ల కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి గురువారం రోజున దశమంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయంలో కుజ సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఎర్ర కందులను పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. గట్టి పోటీని ఎదుర్కొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. సొంత వ్యాపారం అనగా కుటుంబపరమైనటువంటి సాంప్రదాయ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యయంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, మీ మాటల వల్ల కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున వ్యయంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. దశమములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వ్యయములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసరపప్పును పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు.
ఈ కన్యారాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంది, వ్యాపార లావాదేవీలు బాగున్నాయి, ఆర్థికంగా బలపడతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ద్వితీయములో చంద్ర సంచారం ఉంది, మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అశాంతికి గురవుతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, పాలు కానీ బియ్యం కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి, ఆర్థికంగా బలపడతారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమములో శని సంచారం ఉంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, చాలా విషయాలు సజావుగా ముందుకు సాగుతాయి. దశమములో శుక్ర సంచారం ఉంది, ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, సమాజంలో నిందలు పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, కనకదార స్తోత్రం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున దశమములో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు, మీ పనితనానికి మీ నేర్పరితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం ఉంది, ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచరిస్తున్నాడు, కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున లాభములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి, అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు, సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అష్టమంలో బుధ సంచారం ఉంది, అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు, లేక ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో కుజ సంచారం ఉంది, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు, కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. భాగ్యములో కేతువు సంచరిస్తున్నాడు, ఒక్క విషయంలో నిరాశ అశాంతి వెంటాడుతుంది, ఒక్క కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామిని సందర్శించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది, జన సంబంధాలన్నీ పెరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని సజావుగా సాగుతాయి, సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, పెద్దల సహకారం బాగుంటుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తములో బుధ సంచారం ఉంది, వ్యాపారపరమైన విషయాలు మరింతగా విస్తరిస్తారు, గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలు అందుకుంటారు, వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. పంచమంలో కుజ సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది, వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, ఆలోచనలు కలిసి వస్తాయి, అనుకోకుండా నూతన కార్యక్రమాలను ప్రారంభించి మంచి లాభాలు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. బుధ చంద్రులు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, కాలం వ్యతిరేకంగా ఉంది, భగవంతుని మీద భారం వేయండి, కష్టపడి పనిచేయండి, కష్టాన్ని నమ్ముకోండి. షష్టమంలో గురువు సంచరించడం వల్ల
పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి చరిత్ర పారాయణం చేయండి. పసుబోర్ణపు పండ్లను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరాడంబరంగానే మంచి విజయాలను అందుకుంటారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం మీకు మరింతగా ఉపయోగపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, అశాంతి, నిరాశ వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.